ఒక సప్లయర్ కస్టమర్స్ని సప్లయర్ వెండర్స్ ఆర్ సప్లయర్స్ని డిసైడ్ చేసుకున్నాక వారికి హైరార్కీ లెవెల్స్ ఇచ్చుకున్నాక ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కాంటాక్ట్ పర్సన్స్ ఉంటారండి. ఈ హైరార్కీలోనే డిఫరెంట్ కాంటాక్ట్ పర్సన్స్. అది ఇప్పుడు బిజినెస్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుతూ ఉండే కాంటాక్ట్ పర్సన్, సేవ్ చేద్దాం ఉండేది, క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మనం ఇంతవరకు రండి. సో కాంటాక్ట్ పర్సన్ అసలు ఎస్ఏపిలో సప్లయర్ ప్రాసెస్లో ఎవరండి కాంటాక్ట్ పర్సన్? స్టాండర్డ్ డిపార్ట్మెంట్ అండి. మీరు క్లయింట్ని అడుగుతారు, వాట్ ఈస్ ద స్టాండర్డ్ డిపార్ట్మెంట్? స్టాండర్డ్ డిపార్ట్మెంట్ మనకి ఏముంటుంది సార్? స్టాండర్డ్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. పర్చేసింగ్ సప్లయర్లో స్టాండర్డ్ డిపార్ట్మెంట్ ఏముంటుందండి? పర్చేసింగ్ అండ్ స్టోర్. పర్చేసింగ్ జనరల్. స్టాండర్డ్ డిపార్ట్మెంట్ క్లయింట్ మనల్ని వాట్ ఈస్ యువర్ స్టాండర్డ్ డిపార్ట్మెంట్ అండి? ఏం డిపార్ట్మెంట్ ఉంటుందండి? పర్చేసింగ్ అండి. అంతే. సేల్స్ డిపార్ట్మెంట్, పర్చేసింగ్ డిపార్ట్మెంట్, పర్చేసింగ్ హెడ్ డిపార్ట్మెంట్, ఇలా ఒక నేమ్తో పిలుచుకుంటాం మనం. మేబీ దాన్ని కావాల్సి ఉంటే వాట్ ఈస్ ద స్టాండర్డ్ డిపార్ట్మెంట్ అంటే పర్చేసింగ్ డిపార్ట్మెంట్. సో పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఒక నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకుంటాం. మేబీ కోక్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్, సిపిటి పర్చేసింగ్ డిపార్ట్మెంట్. సో ఫైన్. ప్రతిదానికి కూడా ఈ ఫంక్షన్స్ ఏం జరుగుతాయండి? కాంటాక్ట్ పర్సన్ ఫంక్షన్స్. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటాయి? ఏం చేస్తూ ఉంటారండి? ఏం చేస్తారు మేడం? ఫంక్షన్స్ ఏముంటాయండి? పర్చేసింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్, కరెక్ట్? వస్తువు ప్రొడక్ట్ చేయడానికి, పర్చేసింగ్ ప్రొక్యూర్మెంట్ చేయడానికి కాంటాక్ట్ పర్సన్ ఫంక్షన్స్ అండి. ఈ ఫంక్షన్స్ ఏం జరుగుతాయి? పర్చేసింగ్ యాక్టివిటీస్. బయ్యర్స్ ఏం జరుగుతుంది సార్? మాట్లాడండి. ఫంక్షనాలిటీ పర్చేసింగ్ ఇన్ఫో కాదండి. జనరల్గా ఇక్కడ ఏం జరుగుతాయి? ఇప్పుడు ఒక కాంటాక్ట్ పర్సన్లో డిపార్ట్మెంట్ ఏంటి? పర్చేసింగ్ డిపార్ట్మెంట్. ఒక నేమ్ తీసుకున్నాం, సిపిడి. క్లయింట్ని అడుగుతాం, వాళ్ళ నేమింగ్ కన్విక్షన్ కరెంట్ సిస్టంలో ఏ నేమ్ వాడుతున్నారంటే క్లయింట్ సేమ్ నేమ్ తీసుకుంటాం, అదే సిపిడి అనుకోండి, కోక్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్. ఈ ఫంక్షన్స్ ఏంటి? ఇప్పుడు ఈ కాంటాక్ట్ పర్సన్లో ఏ ఫంక్షనాలిటీ, మన మెయిన్ ఫంక్షన్స్ ఏంటండి? కాంటాక్ట్ పర్సన్ ఫంక్షన్స్ పర్చేసింగ్ యాక్టివిటీస్ ఆర్ బయ్యర్ యాక్టివిటీస్. అండ్ నౌ డెసిషన్ అథారిటీ ఏంటండి? ఓన్ డెసిషన్ మేకింగ్, ఓన్ ఆర్ సోల్ డెసిషన్ మేకింగ్. మీకు ఒక వస్తువుని ప్రొడక్ట్ చేయడానికి పర్చేసింగ్ చేస్తూ ఉంటాం. మీరు కొనాలంటే ఆ పర్చేసింగ్ రిలేటెడ్ అని ఓన్ డెసిషన్ తీసుకుంటారా, లేదా జాయింట్ డెసిషనా, సోల్ డెసిషన్ మేకరా? ఎట్లా చేస్తారు మీ ఆర్గనైజేషన్లో అని క్లయింట్ని అడుగుతారండి. క్లయింట్ కరెంట్ సిస్టంలో మీరు పర్చేసింగ్ చేసినప్పుడు మీరు ఏమన్నా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కలిపి డెసిషన్ తీసుకుని చేస్తారా, లేకపోతే మీకు అథారిటీ పర్సన్, మీ పర్చేసింగ్ హెడ్ ఆర్ పర్చేసింగ్ మేనేజర్ ఓన్ డెసిషన్ తీసుకుని స్లాట్స్ బుక్ చేసుకుంటాడా? పర్చేసింగ్ రిలేటెడ్ గూడ్స్ అన్నీ కూడా బుక్ చేసుకుంటాడా? ఓన్ డెసిషనా, సోల్ డెసిషన్ మేకరా, జాయింట్ డెసిషన్ మేకరా? డిపెండ్స్ ఆన్. నేను ఓన్ డెసిషన్ ఆర్ సోల్ డెసిషన్ అని రాశానండి. ఓన్ డెసిషన్ తీసుకునే చేస్తారు. కాల్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? కాల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటండి? మనం పర్చేసింగ్ చేయాలి, మనం డైలీ చేస్తామా కాల్ చేసి, లేకపోతే వీక్లీ వన్సా, వీక్లీ ట్వైసా, 15 days వన్సా, మంత్లీ వన్సా, 2 months వన్సా, 3 months వన్సా? వాట్ ఆర్ ద కాల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద పర్చేసింగ్ ప్రాసెస్? మనం పర్చేసింగ్ చేస్తున్నప్పుడు డైలీ ఫోన్ చేసి మనం తెప్పించుకుంటామా, లేకపోతే వీక్లీ ట్వైసా, మంత్లీ ట్వైసా, 15 days వన్సా, వీక్లీ థ్రైసా? డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. నో, ట్వైస్ ఇన్ ఏ వీక్, ఇన్ ఏ ట్వైస్. తర్వాత బయ్యింగ్ హ్యాబిట్ అంటే ఏంటి సార్? ఎనీబడి ఎల్స్? మీకు ఒక షాప్ ఉందండి, ఒక క్రాకరీ షాపు, లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ షాప్ ఉంది, యాపిల్ ఫోన్స్ సేల్ చేస్తూ ఉంటారు.
వెరీ హ్యూజ్ డిమాండ్ ఉంటుంది షాపులో, చాలా బ్రాండ్ ఇమేజ్ బట్టి అందరూ వస్తున్నారు. పర్ వీక్ ఒక ఒక 10 ఫోన్స్ వెళ్తున్నాయి, లేకపోతే 5 to 6 ఫోన్స్ అమ్ముతున్నారు. అలాగని మీరు తెచ్చుకున్న 100 ఫోన్స్ తెచ్చుకుని ఉంచుకోరు కదా. బయ్యింగ్ హ్యాబిట్ అంటే పాజిటివ్గా మనం తెచ్చుకుని వస్తువుని అమ్మటం అండి. పాజిటివ్ హ్యాబిట్ అండి. పాజిటివ్ హ్యాబిట్. బయ్యింగ్ ఎలా తీసుకుంటాం? డిఫైన్ విఐపి ఇండికేటర్. ఎవరండి విఐపి ఇండికేటర్? ఎవరు సార్? పర్చేసింగ్ మేనేజర్, ఇదండి కాంటాక్ట్ పర్సన్ ఫంక్షన్స్. డిపార్ట్మెంట్ అంటే ఏంటి సార్ అసలు? యాక్చువల్గా క్లయింట్ ప్లేస్లో మీరు క్వశ్చన్ అడిగారంటే క్లయింట్ ఏం చెప్తాడు? వాట్ ఈస్ ద స్టాండర్డ్ డిపార్ట్మెంట్? పర్చేజ్ డిపార్ట్మెంట్. ఏం చేస్తారండి యాక్చువల్గా అసలు? బయ్యింగ్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు మనది కోక్ అండి, అంటే బయింగ్ అంటే ఏం చేస్తాం మనం యాక్చువల్గా? రా మెటీరియల్ చేస్తామా, ఫినిష్డ్ కూడా చేస్తామా, సెమీ ఫినిష్డ్ కూడా చేస్తామా, లేకపోతే ప్రొడక్ట్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయాక బై చేసి స్టోర్ చేస్తాం వేర్ హౌస్లో? లేదు సార్, మ్యానుఫ్యాక్చరింగ్ రా మెటీరియల్ సెమీ ఫినిష్డ్ కూడా మనం పర్చేజ్ చేసి పెడతాం సార్. అప్పుడు ఏంటి డిపార్ట్మెంట్? పర్చేసింగ్ డిపార్ట్మెంట్, కరెక్ట్. కాంట్రాక్ట్ పర్సన్ ఫంక్షన్స్ అంటే కోక్ రిలేటెడ్ పర్చేసింగ్ యాక్టివిటీస్ చేస్తారు, బయ్యర్ యాక్టివిటీస్. డెసిషన్ అంటే మనం రా మెటీరియల్ ఎంత కావాలి, ఫినిష్డ్ గుడ్స్ ఎంత కావాలి, డెసిషన్ అంటే ఓన్ డెసిషన్ తీసుకోవడం. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఓన్ డెసిషన్ తీసుకుని చేసుకుంటారా, ఫ్యామిలీలో జాయింట్గా కలిపి చేస్తారా? అదే ఇదండి. ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలి, ఓన్ డెసిషన్ తీసుకుని చేస్తారా, కంపెనీలో లేకపోతే 2-3 అథారిటీ పర్సన్ కలిపి డెసిషన్ తీసుకున్నాకే చేయాలా అనేది వాట్ ఈజ్ వాట్. అర్థమైందండి? తర్వాత కాల్ ఫ్రీక్వెన్సీ. కాల్ అంటే పర్చేసింగ్ ఎలా చేస్తారు? డైలీ చేస్తారా, ఫోన్ చేసి తెప్పించుకుంటారా, లేకపోతే వీక్లీ ఆల్టర్నేటివ్ తెప్పించుకుంటారా, వీక్లీ ట్వైసా, 15 days వన్సా, మంత్లీ వన్సా, 2 months వన్సా, 3 months వన్సా, డిపెండ్స్ ఆన్ యువర్ క్లయింట్. వీక్లీ ట్వైస్ అని రాశాను నేను. బయింగ్ హ్యాబిట్ ఎప్పుడు కూడా మీ షాప్స్లో డైలీ 100 బాక్స్, ఒక లేకపోతే సింపుల్ ఎగ్జాంపుల్, క్రాకరీ షాపు, బ్రెడ్స్ ఉన్నాయండి, మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి, సపోజ్ హెరిటేజ్ ఉంది, ఎస్ఏపి అండి, సేమ్ వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు హెరిటేజ్ ఉంది, ఎస్ఏపి ఇంప్లిమెంటెడ్ హెరిటేజ్ అండి. హెరిటేజ్లో రిఫ్రెష్ ఉన్నాయండి, మరి బ్రెడ్స్ తెప్పించుకుంటారు డైలీ వాళ్ళకి తెలుస్తుంది ఫ్లో. డైలీ ఒక 50 బ్రెడ్స్ వెళ్తున్నాయి, అలాగని తెచ్చుకుని 1000 బ్రెడ్ 200 బ్రెడ్స్ ప్యాక్స్ తెచ్చుకుని షాప్లో ఉంచుకోరు కదండి. అర్థమైందా సార్ నేను చెప్పింది? పాజిటివ్ హ్యాబిట్స్. అలాగే డిఫైన్ విఐపి ఇండికేటర్. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ టోటల్? పర్చేసింగ్ హెడ్ ఆర్ పర్చేసింగ్ మేనేజర్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ కాంటాక్ట్ పర్సన్ ఆఫ్ ద పర్చేసింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీస్. సో ఇవన్నీ చేస్తున్నాం, ఫైన్, అంతా ఓకే. బట్ ఒకటి ఉంటుందండి, ఇవన్నీ ప్రాసెస్లు చేయాలంటే ఒకటి కావాలి. ఇది ఎక్కడ వస్తుందండి? గ్రూప్. బయ్యర్ ఆర్ గ్రూప్ ఆఫ్ బయ్యర్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్చేసింగ్ యాక్టివిటీస్ అండి. పర్చేసింగ్ గ్రూప్ అంటే బయ్యర్ ఆర్ గ్రూప్ ఆఫ్ బయ్యర్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్చేసింగ్ యాక్టివిటీస్. వీళ్ళకి గ్రూప్ కానీ, ఒక సింగిల్ పర్సన్ కానీ, గ్రూప్ కానీ పర్చేసింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. దానిలోనే పర్చేసింగ్ గ్రూప్ అంటారు. మేబీ ఒక నేమ్ తీసుకోండి, సిపి, కోక్ పర్చేసింగ్ గ్రూప్. అడ్రస్, ఫోన్ నెంబర్ అడుగుతారు, ఫోన్ నెంబర్ మేబీ 789-350-3917, ఫ్యాక్స్ నెంబర్ 91123445, ఈమెయిల్ vignesh@coke.com, లైక్ దట్. ఇలా తీసుకుంటామండి. పర్చేసింగ్ గ్రూప్ అంటే బయ్యర్ ఆర్ గ్రూప్ ఆఫ్ బయ్యర్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్చేసింగ్ యాక్టివిటీస్. పర్చేసింగ్ గ్రూపు ఇది ఎక్కడ ఇస్తామండి? పర్చేసింగ్ గ్రూపు విఘ్నేష్, శివగారు, మెటీరియల్ మాస్టర్లో పర్చేసింగ్ ట్యాబ్లో పర్చేసింగ్ గ్రూప్ ఇస్తాం. ఎక్సలెంట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో నౌ పర్చేసింగ్ ఏరియా అంటే ఏంటండి? పర్చేసింగ్ ఏరియాలో ఏమొస్తాయండి? పర్చేసింగ్ ఆర్గనైజేషన్,
పర్చేసింగ్ గ్రూప్, పర్చేసింగ్ గ్రూప్, ఇంకా ఇది పర్చేసింగ్ ఆర్గనైజేషన్లో వస్తుంది. తర్వాత పర్చేసింగ్ ఏరియా డిటర్మినేషన్ అండి. పర్చేసింగ్ ఏరియా డిటర్మినేషన్, అంటే మన అబౌవ్ చెప్పినన్నీ వచ్చేస్తాయండి. పర్చేసింగ్ గ్రూపు, పర్చేసింగ్ ఏరియా, పర్చేసింగ్ అంటే పర్చేసింగ్ ఆర్గనైజేషన్, పర్చేసింగ్ గ్రూప్ అన్నీ కూడా పర్చేసింగ్ ఏరియా డిటర్మినేషన్లో వస్తాయండి. ఇదండి ఈరోజు వర్క్షాపు. కాంటాక్ట్ పర్సన్ ఫంక్షనాలిటీ.